చెప్పిన పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు గద్దె అనురాధ గారు, తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుతం జాయిన్ అయ్యారు. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మావి ఘన్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు జగన్. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కోస్టల్ క్యాపిటల్. వినబడుతుందా మేడం? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ లోనే ఉందండి. నా మాట వినబడుతుందండి? వినిపిస్తుంది, కొంచెం లో వాయిస్. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? ఇప్పుడు ఓకే. ఓకే. మీరు అక్కడ టీవీ మ్యూట్ చేయండి మేడం. టీవీయా లేకపోతే మీ ముందున్న మొబైల్లో మ్యూట్ చేయండి, సౌండ్ మళ్ళీ రీసౌండ్ వస్తుంది. టీవీ ఏం లేదులేండి. అది ఇప్పుడు ఎంఏ మా విఐవి అది అసలు మనం మాట్లాడుకోవటానికి కూడా చాలా అసందర్భంగా ఉన్న మాటలండి. వాటిల్ని మాట్లాడటం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఎలా ఉందో గాని మనకి మాట్లాడటానికే చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పటికే చాలా సార్లు స్టాండ్ మార్చిన పరిస్థితి. ఆ రోజున మనం 2014-19 రాష్ట్రం విడిపోయి రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఆ రోజున ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఎన్నుకోవటం జరిగింది. ఆ రోజున మరి ఎక్కడా లేనిది భారతదేశ చరిత్రలోనే స్వచ్ఛందంగా మరి ఇంతమంది 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఆ రోజున వారి త్యాగం, మరి వారి త్యాగ ఫలితంగా మనకి ఒక రాజధాని అనేది ఏర్పడింది. మరి చాలా అతి తక్కువ టైంలోనే ఒక అసెంబ్లీ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు, అదే విధంగా హైకోర్టు, ఈ రకంగా మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి దురదృష్టం అన్ని తాత్కాలికంగా మీరు 5 ఏళ్లలో పర్మనెంట్ గా కట్టుంటే పరిస్థితి ఉండేది కాదు. అంటే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఎందుకు? అన్ని 2 సార్లు ఎందుకు? ఒకటేసారి కట్టేస్తే అయిపోతుండే కదా. ఆ రోజు అంటే అది ఒక చంద్రబాబు గారు మరి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఆయన ఆలోచనలు అనేది అనంతం. ఆయన మరి ఆయన అంత కారణ జన్ములు కాబట్టే ఇప్పటికైనా మరి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏర్పడిన అమరావతిని శాశ్వత రాజధానిగా ఈ రోజున ఏర్పాటు చేసుకోవటానికి ఆయన దీనికి ఒక రక్షణని, రాజధానికి ఒక రక్షణని ఏర్పాటు చేస్తూ మరి ఇవాళ మనకి ఇక్కడ తీర్మానం చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్ లో ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. మన అందరం కూడా చూసాం. దీనికి ఒక చట్టబద్ధత అనేది కల్పించటం మూలంగా రేపు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు రావటానికి అన్ని అవకాశాలు ఉండే క్రమంలో మరి ఈ రోజున ముందుకెళ్ళాం. అయితే మనం ఇవాళ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట మార్చారు, మడం తిప్పారు. ఆ రోజున అసెంబ్లీలో నేను రాజధానికి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళీ అదే విధంగా కనీసం 34,000 ఎకరాలు ఉండాలి అని ఒకసారి మాట్లాడారు. మరి ఆయనే అధికారంలోకి రాగానే ఆయన ఎలక్షన్ కి వెళ్ళటం కూడా మా అందరికీ గుర్తుంది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను పర్మనెంట్ గా, చంద్రబాబు గారు ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు, నేను వస్తేనే అమరావతి రాజధాని అవుతుందని చెప్పి వాళ్ళందరినీ ఓట్లు అడగటం జరిగింది. మరి నిజంగా నమ్మారు. మరి దురదృష్టం ఆయన అధికారంలోకి వచ్చారు, కానీ అధికారంలోకి రాగానే మాట మార్చారు. మళ్ళీ 3 రాజధానులు పల్లవ అందుకున్నారు ఆ రోజున. మళ్ళీ ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ అయిన తర్వాత మేము తప్పు చేశాము అనిపించినట్లుగా వాళ్ళు మాట్లాడి ఒకసారి అమరావతి రాజధానికి మేము ఒప్పుకుంటున్నాం అన్నారు. మళ్ళీ ఇవాళ ఈ రోజున బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడారు పార్లమెంట్ లో. అంటే ఈ రకంగా నిమిషానికి పార్లమెంట్ లో వ్యతిరేకం ఏం లేదు,
వాకౌట్ చేశారు, వ్యతిరేకంగా ఓటేం లేదు. ఒకసారి మీరు మీ స్పీకర్ ఆఫ్ చేసుకోండి మేడం, రీసౌండ్ వస్తుంది. నేను ఒకసారి మల్లాది విష్ణు గారి దగ్గరికి వెళ్తాను వైసీపీ నుంచి, ఒక్కసారి మీ దగ్గర సెట్ చేసుకోండి, ఎందుకంటే నేను మాట్లాడిందే మళ్ళీ రీసౌండ్ వస్తుంది. మీరు మీ మొబైల్లో దానిలో కానీ స్పీకర్ కొంచెం ఆఫ్ చేయండి. ఎస్ మల్లాది విష్ణు గారు.